రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఇక లేరు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. తెల్లవారుజామున సరిగ్గా 4:50 ఆయన తుది శ్వాస విడిచారు. రామోజీ ఫిలిం సిటీలోని నివాసానికి పార్థివ దేహాన్ని తరలించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు రామోజీరావు. 2 రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఈ తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో ఆయన జన్మించారు. 2016లో రామోజీరావుకు భారత 2వ అత్యున్నత పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. ఈటీవీ అధినేత, పత్రికా సంపాదకులు, ప్రచురణకర్త, సినీ నిర్మాత, వ్యాపారవేత్తగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు రామోజీరావు. ఇక ప్రముఖులందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరుగా ట్వీట్ చేస్తూ పోస్టులు పెడుతూ రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని వాళ్ళందరూ గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఎన్టీఆర్ పెట్టిన పోస్ట్ ని మనం చూడొచ్చు. రామోజీరావు గారు లాంటి వ్యక్తి ఇంకెవరూ ఉండరు అంటూ ఆయన సేవల్ని గుర్తు చేసుకుంటూ, శ్రీ రామోజీరావు గారు లాంటి దార్శనికులు 100కో కోటికో ఒకరు అంటూ ఎన్టీఆర్ పోస్ట్ చేసిన పోస్ట్ ని మనం చూస్తూ ఉన్నాం. నిన్ను చూడాలని చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ని మనం చూడొచ్చు. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 100కో కోటికో ఒకరు ఇలాంటి వ్యక్తులు ఉంటారు అంటూ ఎన్టీఆర్ పోస్ట్ ని మనం చూడొచ్చు. ఇక నిన్ను చూడాలని ఉంది సినిమా ద్వారా ఎన్టీఆర్ ని పరిచయం చేసింది కూడా రామోజీరావే. ఆ జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకుంటూ పోస్ట్ పెట్టారు. శ్రీ రామోజీరావు గారు లాంటి దార్శనికులు 100కో కోటికో ఒకరుంటారు. మీడియా సామ్రాజ్యాధినేత మరియు భారతీయ సినిమా దిగ్గజమైనటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. నిన్ను చూడాలనే చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ జూనియర్ ఎన్టీఆర్ ఒక పోస్ట్ చేశారు. దేని నుంచి ప్రముఖులు రామోజీరావుకి నివాళులర్పిస్తున్నారు. ఆయనతో వారికున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నారు.